రీసెంట్‌గా కోల్కతా హైకోర్ట్‌లో ఒక ఇంట్రెస్టింగ్ కేస్ అనేది తెలిసింది. ఏంటంటే, ఒక ఆవిడ అంటే వాళ్ళ హస్బెండ్ మీద అంటే తనకి జస్ట్ అనుమానాలనమాట. వాళ్ళ హస్బెండ్ మీద ఏం లేదు కానీ అనుమానాలతోని ఏం చేసిందంటే, డివోర్స్ ఫైల్ కాలేదు, ఏమీ కాలేదు. కానీ వాళ్ళ హస్బెండ్ మీద జస్ట్ ఆమె మైండ్‌లో అనుకున్న అనుమానాలతోని, మా హస్బెండ్ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడని చెప్పేసి పేపర్‌లో ఒక న్యూస్ ఏపిచ్చిందంట. ఆ న్యూస్ పేపర్ వచ్చి టెలిగ్రాఫ్ న్యూస్ పేపర్ కోల్‌కత్తాది. సో, అందులో ఏందంటే ఇట్లా మా హస్బెండ్ నాకు ఇంకొక పెళ్లి చేసుకోబోతున్నాడు. మా హస్బెండ్ అంటే ఆమె ఇచ్చినట్టు గాకుండా వేరే వాళ్ళతోని ఇప్పించినట్టు వాళ్ళ హస్బెండ్ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడని చెప్పి న్యూస్ పేపర్‌లో ఏపిచ్చినందుకు కోల్‌కతా హైకోర్ట్ ఆమెను మందలించి 1,00,000 ఫైన్ ఎయడం జరిగింది. ఎందుకంటే అక్కడ అట్లా అసలు ఏం జరగనట్టు జరగలేదు. బట్ ఈమె ఏదో అప్రిహెండ్ చేసుకొని, ఈమె మీద సినిమా యేసుకొని, ఊహించేసుకొని, ఆయన పెళ్లి చేసుకోబోతున్నాడని చెప్పేసి ఏకంగా న్యూస్ పేపర్‌లోనే ఒక న్యూస్ ఏసేసి ఆయన డీఫేమ్ చేసింది. అంటే ఆయన రెప్యుటేషన్, ఆయన ఇమేజ్, ఆయన పరువంతా తీసేసిందని చెప్పేసి డీఫమేషన్ కేస్ కింద ఫైల్ చేసి 1,00,000 ఫైన్ ఆమె మీద వేయడం జరిగింది. సో, ఇట్లాంటివి ఇంకా ఎన్ని వింతలు చూడడానికి ఉంటాయో ఫ్యూచర్‌లో ఇంకా తెలీదు. బట్ ఇక్కడ జోక్ ఏందంటే ఆ వైఫ్ ఆ 1,00,000 కట్టాల్సింది వాళ్ళ హస్బెండ్‌కే. సో, చాలా మందికి ఒక డౌట్. లాస్ట్‌కొస్తే మళ్ళీ ఆ 1,00,000 వాళ్ళ హస్బెండే కదా కట్టాలి. సో, వైఫ్ హస్బెండ్ కట్టినా, ఏం కట్టినా మొత్తానికైతే వాళ్ళ హస్బెండ్‌కే 1,00,000 లాస్ అయింది.